వచ్చిన వాళ్ళ ముందు నా పరువు తీయడానికి ఇదంతా చేసింది. నేను దానికి చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ చేయమని చెప్పాను. ఎందుకు మార్చింది? ఎవరిని అడిగి మార్చింది? స్వర్ణ, ఏ స్వర్ణ! ఇప్పుడే కదా పిల్లగాడు పడుకున్నాడని చెప్పింది. ఏమిటి అరుపులు? వాడు దడుచుకుంటాడు. ఉలిక్కి పళ్ళేస్తే నీకంటే పెద్ద గొంతుతో ఏడుస్తాడు. చెప్పిన విన్నారుగా, 5 నిమిషాల్లో వాళ్ళ ఇష్టాలు వాళ్ళ కంచాల్లో ఉండాలి. అంతే కదా. రే రఘురామ్, ఆ ఫుడ్ ప్యాలెస్కు ఫోన్ చేసి ఆ చెప్పిన ఆర్డర్ ఇవ్వరా. అలాగే తాతయ్య. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు తినాల్సినవన్నీ వచ్చేస్తాయి. లక్ష్మి, అవన్నీ వడ్డించండి. ఆ చేపల పులుసు కూడా వడ్డించు. లక్ష్మి, ఆ చికెన్ ఫ్రై కూడా వడ్డించు. ప్రత్యేకంగా మీ రుచులన్నీ అడిగి తెలుసుకున్నాను. ఇష్టంగా తినండి, మొహమాట పడకండి. నాకు తృప్తిని మిగిల్చండి. నా అతిథులు ఎవరు అసంతృప్తిగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఏమే సీత, దాన్ని మీరు అడగలేదా? అది మీకు చెప్పలేదా? అయినా కోడి పులుసు, ఈ చెత్త చెదారం ఎవరు చేయమన్నారే దాన్ని? అది మర్చిపోయిందనుకో, పోనీ నువ్వైనా అత్తయ్య గారు ఏం చేయమన్నారని నన్ను అడగచ్చు కదా. అమ్మమ్మ గారు మీరేం వండమన్నారని నువ్వైనా నన్ను అడిగే పని లేదా? మీరు మీ ఇష్టానికి వండి వార్చేస్తే వాళ్ళు కష్టంగా తిని మనసులో బాధపడుతూ వెళ్ళరా? నచ్చలేదే, మీరు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. మీ చెల్లెల పద్ధతి రోజు రోజుకి నాకు నచ్చకుండా పోతుంది. ఏమిటా చూపు? ఎవరి ముందు అంటున్నానని రోషానికి పోవటం కాదు. వచ్చిన వాళ్ళ ముందు నేను తలదించుకునేలా చేసింది మీ చెల్లెలు. నీ ముఖంలో దాని ముఖం కనిపిస్తుంది. మీరు తినండి, మీరు తినండి. ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకే ఇలా పరువు తీసుకోవటం? వాడు నా పరువు తీశారు కాబట్టి నేను ఇలా అనాల్సి వచ్చింది. ఇది మీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు కదా. ముందు భోంచేయండి. చిచి చిచి, ఉప్పు కషాయం అసలు ఏం బాగాలేదండి. ఉడకలేదండి అసలు. చిచి, అస్సలు ఉడకలేదు, పచ్చిగా ఉంది. ఏమైంది? చండాలంగా ఉంది. నాకు కూడా కొంచెం ఆ చేపల పులుసు వేయండి. చేపల పులుసు అద్దిరింది.
చేతితో ఇంట్లో వండినవి చాలా బాగున్నాయండి, అమృతంలా ఉన్నాయి. అదేంటి అవి అడుగుతున్నారు? ఇప్పుడు తెప్పించినవి బాగులేదా? పేరుకి ఫుడ్ ప్యాలెస్ అవ్వచ్చు కానీ ఈ కర్రీస్ ముందు అవి వరస్ట్. అమ్మా, ఆ కోడి కూర పులుసు కొంచెం వేయమ్మా. మొదట వడ్డించిన కోడికూర వడ్డించమ్మా. అలాగే రండి. చాలా బాగున్నాయి కర్రీస్. అత్తయ్య గారు, మీకు కొంచెం వేయమంటారా? వెయ్యమంటావా ఏమిటమ్మా, వేసేయ్. ఇదిగో మంగా, తినాలని మనసులో కోరిక పెట్టుకొని బయటకే మొహాట పడాల్సిన పని లేదు, తినేయి. నీ గురించి మా అందరికీ తెలుసుగా, వాళ్ళకి తెలుసులే. ఇదిగో చేప పులుసు ఇంకో ముక్క వేసుకో, మొహమాట పడుకో. అలాగే అలాగే. ఇదిగో చికెన్ వేయించుకోమా, కొంచెం బాగుంది. లక్ష్మి, నాకు కూడా కొంచెం. అలాగే మావయ్య. బావా, అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు. మీ గ్రానీ మనల్ని చూస్తే మళ్ళీ నానా యాగి చేస్తుంది. ఒక పని చేద్దాం, వెనక నుంచి వెళ్ళిపోదాం. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. రుచి చూడక ముందే అరుపులు, కేకలు, అసహ్యాలు. చూడు, ఇంటి వంటని ఎలా ఆవురు మంటూ తింటున్నారో, ఎలా మెచ్చుకుంటున్నారో. డబ్బులు బొక్కే గాని ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకో బుద్ధి కాలేదు. అమ్మా లక్ష్మి, మావయ్య, ఎవరు చేశారో గాని ఈ కోడి పులుసు మాత్రం అదిరిందమ్మా. ఎవరేంటి మావయ్య, మన సీతే. ఎవరు? అదే స్వర్ణ సీత కలిసి చేశారంటున్నాను. అనవసరంగా తొందరపడ్డానా? మంగమ్మ గారు, మా ఇష్టాల కన్నా మీ మనవరాళ్ళు చేసినవే అద్భుతంగా రుచిగా ఉన్నాయండి. మరి మేము వెళ్ళొస్తామమ్మా, మాకు సెలవు ఇప్పించండి. అదేమిటి, నా మునిమనవని చూడకుండానే వెళ్ళిపోతారా? రండి, పైకెళ్ళి నా మునిమనవని చూసి వెళ్ళండి. నిద్రపోయే పిల్లాణ్ణి తొలిసారిగా చూసి వెళ్ళటం పద్ధతి కాదంటారు. మరోసారి వచ్చినప్పుడు చూస్తాంలేండి. దీన్ని హాస్టల్లో జాయిన్ చేయాలి. 3 గంటలకల్లా రమ్మన్నారు. దీనికోసం వస్తూ ఉంటాం కదా, వచ్చినప్పుడల్లా మీ మునిమనవణ్ణి చూసెళ్తాం. సరే సరే, వస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళండి. ఏమన్నా అంటే నాన్న మరిచిందంటారు కానీ నిన్నేగా అంతగా చెప్పింది. అసలు స్వర్ణ చేయాల్సిన వంట నువ్వెందుకు చేసావు? తను తినాల్సిన తిట్లు నువ్వు తినాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు చేస్తే ఏంటి? ఎవరు చేస్తే ఏం కాదు. అసలు నాన్నమ్మ చెప్పిన వంటలు కాకుండా వేరే ఎందుకు చేసావు? తన తప్పుకు కారణం నువ్వన్నట్టుగా అంతమందిలో నాన్నమ్మ నిన్ను తిడుతుంటే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు అసలు నా గురించి, నా బాధల గురించి ఆలోచించవా? ఆవిడికి కారణాలు అవసరం లేదు. ఎవరినో ఒకరిని కారణం చేసి తిడుతూనే ఉంటుంది. అయినా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనకు నచ్చినవి చేసి పెడతాం, కానీ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలని కొత్త రూల్ ఏంటి? నానమ్మ వాళ్ళని కనుక్కునే చేయమందిగా. ఆయన స్వర్ణేది ఇన్నంటుంటే తప్పు నాదే అని చెప్పాల్సిన బాధ్యత తనకు లేదా? నిన్నంటుంటే చాటుగా ఉండి విని ఆనందిస్తుందా? అలాంటి వాళ్ళ మీదనా నువ్వు ప్రేమ చూపించేది? నానమ్మ అనడం కాదు, నిన్ను చూస్తుంటే కాదు, చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేస్తున్నావు. మూర్ఖుల్ని ఉద్ధరించడం కోసం నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావు. మారు సీత, నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నేను మారాల్సి వస్తుంది. ఆ మార్పు మన మధ్య దూరాన్ని పెంచుతుంది. ఏంటి బావా, మళ్ళీ ఏమైంది? ఎందుకు అక్క మీద అరుస్తున్నావు?
చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావే? అసలు నానమ్మ చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు తప్పుకొని మీ అక్కతో చేయించి తిట్లు తినిపించి వేడుకు చూస్తున్నావా? కోతి తను చెడింది కాక వనమంతా చెరిచినట్టు నీ కాపురాన్నే కాకుండా మీ అక్క కాపురాన్ని కూడా కోల్చాలనుకుంటున్నావా? నానమ్మ చెప్పినవి కాకుండా మార్చి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడొచ్చి ఏమైంది అని అడగాల్సిన పనే ఉంది. చూడు సీత, నానమ్మ ఇష్ట ప్రకారం నడుచుకోవడం చేత కాకపోతే నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పో అవతలకి. బావా ఏంటా మాటలు? నీతో నాకు మాటలు అనవసరం. పో అవతలకి. అనవసరంగా అంతమందిలో అని సీత చేత కన్నీళ్లు పెట్టించావు. ఇది మంచిది కాదు మంగ. నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. అవునండి, తొందరపడ్డానేమోనని నాకు కూడా బాధగానే ఉంది. అసలు దీనంతటికీ కారణం ఆ మూర్ఖపుది. స్వర్ణ, ఏయ్ స్వర్ణ! పద, నానమ్మ పిలుస్తుంది. పొద్దున్నుంచి తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకునే ఛాన్సే లేదు. నీ మూలంగా సీత అనవసరంగా మాటలు పడింది. అంతకు 100 రెట్లు నువ్వు మాటలు పడాలి, నేను వినాలి. పద. రఘు, దాని చెయ్యి వదులు. సిగ్గులేదా? ఇప్పుడు కూడా ఈవిడ్ని సపోర్ట్ చేస్తావా? చెయ్యి వదలటం కాదు, నానమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి పట్టిన దెయ్యం వదిలిస్తా. పద. రఘు, నేను చెప్పేది విను. రఘు, రా. రఘు. డేయ్, ఏమిటి పిలిస్తే వినిపించట్లేదా? తను రావడం కాదు నానమ్మ, నేనే లాక్కొచ్చాను. పెట్టు, పెట్టాల్సిన గడ్డి గట్టిగా పెట్టు. బుద్ధొచ్చేలా చెయ్యి. 10 మందిలో నీ పరువు తీసినందుకు తగిన పనిష్మెంట్ ఇవ్వు. నేనంటే అంత లెక్కలేంతనమా నీకు? పనిమాలా పిలిచి ఫలానా ఫలానా చేయమని లిస్టు రాసి మరీ ఇచ్చా. వక్ర బుద్ధితో వంకర వేషాలు వేస్తావా? హోటల్ నుంచి తెప్పించినవి కూడా బాగుండకపోవటం వల్ల సరిపోయింది. లేకపోతే నువ్వు చేసిన గడ్డి తిని నా మోహన ఉమ్మేసిపోయేవాళ్ళు. రాసుకున్న లిస్ట్ ఎక్కడో పోయిందమ్మమ్మ. పళ్ళు రాలిపోతాయి. లిస్టు పోతేనే ఆ లిస్టు చెప్పిన దాన్ని నేనున్నాను కదా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగితే నీ కిరీటం ఏమైనా కింద పడిపోతుందా? నువ్వు చేసిన వెధవ పనికి తొందరపడి అనవసరంగా సీతను తిట్టాను. మంగ, ఏదో ఒకటి బాగున్నాయని తృప్తిగా తినలేరు కదా. చెడిపోయిన పెళ్లికి బాజా భజించలేలాగా ఇప్పుడు ఈ అరుపులు కేకలు అవసరమా? అవసరమే. నాకు ప్రతిదీ అవసరమే. నా లెక్క నాకుంది. తప్పు తప్పుకి ఒక్క లెక్కేసే షరతుంది. రఘురామ్, ఒక్కల డబ్బా పట్టారా? ఒక్కలు దగ్గర పడుతున్నాయి. నీ అక్క బతుకు చెక్కలైపోతుంది. ఇప్పటికైనా ఈ తలతిక్క వేషాలు మానుకో. చాలా నీ నిర్వాకం. ఒక్కలు తగ్గిపోయేలా చేస్తున్నావు. ప్రతి ఒక్క నీ అక్క బ్రతుక్కి గండం అవుతుంది. సీత, సీత! నానమ్మ, సీత కనిపించడం లేదు. కనిపించట్లేదా? అవును నానమ్మ. ఏమైంది? ఎక్కడికెళ్ళింది? ఇప్పుడే స్వర్ణం తీసుకొచ్చేటప్పుడు గదిలోనే ఉంది. నువ్వు ఒక్క తీసావని చెప్దామని వెళ్తే ఎక్కడా కనపడడం లేదు. రేయ్ రఘు, నువ్వు స్వర్ణాన్ని ఇక్కడికి తీసుకొచ్చే ముందు సీతనేమన్నా అన్నావా? అవతల మనిషి కనిపించట్లేదంటే మీ లాయర్ ప్రశ్నలేమిటి? లాయర్ ప్రశ్నలు కాదు, జడ్జి విచారణ. చెప్పరా, నువ్వు సీతనేమన్నా అన్నావా? అది బావా అక్కని తిట్టాడు తాతయ్య. రేయ్ నిన్ను! వాణ్ణి కొడతారేమిటి?
నీకు బుద్ధి రావటానికే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులేసుకుని తిడితే చిన్న గుండె విలవిల్లాడిపోయి ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనని తాను ఓదార్చుకోలేక ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. నీ ఒక్కల లెక్క ఈ ఇంటిని వల్లకాడు చేసేలా ఉందే. పోయి వెతుకు. బాధ భరించలేక కఠినమైన నిర్ణయం తీసుకోకముందే వెళ్ళి కాపాడుకో. ఓ వెళ్ళరా. మీరనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సీత పిచ్చిది కాదు, పిరికిది కాదు. నువ్వెవరికైనా పిచ్చెక్కిస్తావే. పోన్రా, వెళ్ళండి. వెళ్ళి ముందు వెతకండి. ఆగండ్రా. హలో సావిత్రి, చెప్పండి పిన్ని గారు. సీత అక్కడికి వచ్చిందా? రాలేదు పిన్ని గారు. ఏ ఇక్కడికి వస్తానందా? ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఒకవేళ అక్కడికి వచ్చిందేమోనని ఫోన్ చేశాను. ఏయ్ వెళ్ళండిరా, తొందరగా వెళ్ళి వెతకండి. ఆలస్యం చేస్తే మనిషిని మనిషిగా తీసుకురాలేరురా. వెళ్ళండి వెళ్ళండి రా. రేయ్ సాకేత్, వెళ్ళండి. దీనంతటికీ కారణం నువ్వేనే, తింగరిదానా. నోరు ముయ్యవే. తప్పు నీ మీదకి వస్తుందనా తన మీదకి నెట్టాలని చూస్తున్నావు? స్వర్ణ, దీని ఎదురుగా ఉండటం కంటే మనం కూడా వెళ్ళి 4 బజార్లు వెతకడం మంచిది. రామ్మా. మరి బాబు తాతయ్య? సరే నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి వెతుకొస్తా. ఏమండి, ఒక్క 2 నిమిషాలు. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా. దేవుడికి నైవేద్యం అయింది. తులసమ్మకి నైవేద్యం పెట్టొచ్చి మీకు వడ్డిస్తాను. నేనిప్పుడు అడిగానా? 2 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు ఆగుతాను. వెళ్ళిరా, నాకేం తొందరలేదులే. గౌరీదేవి, నా కూతుళ్ల కాపురాలు చల్లగా సాగేట్టు దీవించు తల్లే. ఈ నవరాత్రి 9 రోజులు దీప ధూప నైవేద్యాలతో నీ పూజ చేసుకుంటాను. నేనేం భోగభాగ్యాలు కోరటం లేదమ్మా. మా పిల్లలకి జీవితకాలం సుఖ సంతోషాలు సౌభాగ్యాలు సమకూర్చు తల్లి. సీత, అమ్మా సీత, ఏమైందే? ఎప్పుడొచ్చావు? ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? ఏమైందే చెప్పు. సీత, ఏమండి? ఏమండి? సీత అండి, చెప్పమ్మా, ఏమైందో చెప్పు. ఏమిటి సావిత్రి? సీత, ఎప్పుడొచ్చావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడొచ్చిందో ఏవో ఇక్కడ కూర్చుని బోరున ఏడుస్తోందండి. ఏమైంది అంటే చెప్పట్లేదండి. అమ్మా సీత, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లోకి రాకుండా ఎక్కడ కూర్చున్నావేంటి తల్లి? సీత, ఏంట్రా, ఏమైందిరా? ఇందాక పిన్నిగారు సీత వచ్చిందా అని ఫోన్ చేస్తే రాలేదు రాలేదు అని చెప్పాను. ఇది వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తుందంటే అక్కడేదో పెద్ద గొడవే జరుగుతుందండి. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావు నాన్న? ఇదంతా నా కర్మ, నా జన్మ నక్షత్రము, నా దోషము, నా పేర్లో ఉన్న కష్టము. అరణ్యవాసాలు నాకు రానున్నాయేమోనని భయంగా ఉంది నాన్న. ఆ రామాయణంలో ఆ రాముడు సీతను అనుమానిస్తే ఈ రఘురాముడు నన్ను అసహించుకుంటున్నాడు.